పొత్తులో ఎన్నికలకు వెళ్తున్నప్పుడు భాగస్వామ్య పక్ష పార్టీలలో ఇబ్బందులు సహజమన్నారు జనసేన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఫీల్డ్ లెవెల్లో అభ్యర్థులే ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించుకోవాలని సూచించారు ఆయన. విజయవాడలో నిర్వహించిన అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ నేతలతో పాటు నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానాన్ని ప్రశంసించారు పాకా. క్షేత్రస్థాయిలో అనేక చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తున్నా సుమారు 6,40,000 మంది సభ్యత్వం ఉంది మాకు. అంటే 500 రూపాయలు సభ్యత్వం కట్టి పార్టీ కోసం గత 3 సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సో క్రియాశీలక సభ్యులతో పాటు మా జన సైనికులు, మా వీర మహిళలు, అదే విధంగా ఎంతో మంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్ కి స్కేలప్ చేస్తున్నారు. మీరు స్కేలప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి 4-5 రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్ కి స్కేలప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మేము ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారిగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం. జనసేన పార్టీని చూసి కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. ఎక్కడ తగ్గాలో అనేటటువంటి మాట సినిమాలో చూశాను కానీ, ఒక వ్యక్తిని మీద వారు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని మార్చడం కోసం పూర్తిగా తమకు ఉన్నటువంటి తన యొక్క ఆలోచనలను కూడా పక్కన పెట్టి కలిసి పనిచేసి ఎదరికొచ్చిన జనసేన పార్టీ మనం శ్లాఘిస్తే, వారి స్ఫూర్తితోటి మనం రాబోయేటటువంటి ఈ యొక్క రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుద్దాం. ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కనుక ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కారు వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలన సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు మురిగిపోకుండా వైఎస్ఆర్సీపీకి వేయటం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్